స్వరూప వాళ్ళండి. ఈరోజు వెజ్ రైస్ చేసుకుందాం. 2 గ్లాసుల బాస్మతి బియ్యం కడిగి 15 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఏ బియ్యంతో అయినా చేసుకోవచ్చు, మనం బాస్మతి బియ్యంతో చేసుకుంటున్నాము. తరువాత కావలసిన పదార్థాలు రెడీ చేసి పెట్టుకుందాం. ఉల్లిగడ్డ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా, బీన్స్, కరివేపాకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుందాం. బాండీలో 2 స్పూన్ల నూనె, 1 స్పూను నెయ్యి వేడయ్యాక మసాలా దినుసులు, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముక్కలు కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు వేసి పచ్చివాసన పోయే వరకు వేపాలి. తరువాత టమాటా, బీన్స్, క్యారెట్, ఆలుగడ్డ ముక్కలు వేసి కలపాలి. తగినంత ఉప్పు, పసుపు కలిపి మూత పెట్టి ఈ కూరగాయ ముక్కలు మగ్గనివ్వాలి. ఇవి ఇలా 2-3 నిమిషాలు ఉడికాక 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు పోయాలి. కొంచెం పచ్చి బఠానీలు కూడా వేసుకుందామండి. మూత పెట్టి ఎసరు మరగనివ్వాలి. ఎసరు బాగా మరుగుతున్నప్పుడు ముందే కడిగి పెట్టుకున్న బియ్యం వేసి కలపాలి. కొత్తిమీర కూడా వేసి బాగా కలపాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చివరగా కొంచెం నిమ్మరసం పిండుకుందాం. చాలా రుచిగా వెజిటబుల్ రైస్ రెడీ అయిందండి. ఈ వెజ్ రైస్ టమాటా పచ్చడి మంచి కాంబినేషన్ అండి. తింటూ ఉంటే తినాలనిపిస్తూ ఉంటుంది.